ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి దాదాపు 11 మంది అభిమానులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన నిర్వహణ లోపాలను సమూహాన్ని నియంత్రించడంలో వైఫల్యాన్ని స్పష్టం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్సీబీ చారిత్రాత్మక విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కేసీఏ బుధవారం బెంగళూరులో అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి తరలివచ్చారు. అయితే అనూహ్యంగా జనం పోటెత్తడంతో పరిస్థితి అదుపు తప్పింది. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర గందరగోళం బెంగళూరుకు నెలకొన్న తొక్కిసలాటకు దారితీసింది. దుర్ఘటనలో 7 అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరు ఆసుపత్రి పాలయ్యారు. ఇక గాయపడిన వారిని ఉటాట్న బోరింగ్ ఆసుపత్రి, వైదేహి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఇక బయట ప్రజలు చనిపోతుంటే లోపల సంబరాలు జరుపుకోవడం దారుణం. ప్రజలు ఈ విషాదాన్ని విరాట్ కోహ్లీ కూడా మర్చిపోరు. ఇది నిజంగా షాకింగ్, విషాదకర బాధ్యత వహిస్తూ ఆర్సీబీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 100 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. బీసీసీఐ కూడా బాధ్యతల నుంచి తప్పించుకుంటోందని ఆయన ఐఏఎన్ఎస్ వార్తా సంస్థతో అన్నారు. తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా 10 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించారు.